వివాహ వేదికలోకి రాగానే పూలు పన్నీర్తో స్వాగతం. తామరాకు తొట్టిలో స్వాగత స్నాక్స్, మట్టితో చేసిన గ్లాసులో వెల్కమ్ డ్రింక్స్, వివాహ వేదిక అంతా ప్రకృతితో మమేకమయ్యే సెటప్, అరిటాకులో భోజనం, నోరూరించే 21 రకాల వంటకాలు, కొసరి వడ్డిస్తే ఆ వేడుక చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు కదా. ఇదంతా ఒకెత్తైతే ఈ వివాహ వేడుకల్లో వాడిన ఏ వస్తువు పర్యావరణానికి కీడు చేయదు. వసంత పంచమి రోజున జరిగిన పర్యావరణ హిత వివాహ వేడుకపై మా S6 ప్రత్యేక కథనం. ఈ ప్రతి ఫుడ్లో ఉన్న కలుషితం, ప్లాస్టిక్ వల్ల కలుషితమై రకరకాల క్యాన్సర్ కానీ ఇతరత్ర చిన్న పిల్లల నుంచి మొదలుకొండే వృద్ధుల వరకు కూడా చాలా డిసీజ్ వస్తుందని చెప్పేసి ఎంతో సైంటిస్ట్ కనిపెట్టిండు, తేలింది కావు. ఆ ఉద్దేశంతో ఒక ప్రయోగం చేద్దాం మనము. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో కొంత మనం మారి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జరుగుతుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో కొంచెం ఇబ్బంది అయినా సరే కొంచెం ఈ విధంగా పెట్టే ఇబ్బంది అని చెప్పి చాలా ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ సలహా ఇచ్చిండు. ఇంతమందికి 3-4 వేల మందికి కూర్చోబెట్టి పెట్టడం అనేది అది తక్కువ టైంలో 2 గంటల సమయంలో పెట్టాలనేది కష్టపడి ఏదైనా కానీ మనం ఇప్పుడు తీసుకోవాలనే ఉద్దేశంతో చేసినాం. దాదాపు 21 ఐటమ్స్ తోటి అరటాకు ఫ్లెక్సీ నుంచి మొదలుకుంటే ఐస్ క్రీమ్ వరకు కూడా, ఎలాంటి ఐస్ క్రీమ్ కప్పు వరకు ఇలాంటి లేకుండా ఓన్లీ మట్టి పాత్రలు కానీ అరటాకు కానీ వాడి ఇప్పటివరకు ఈ విధంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఇంకోటి ముఖ్యంగా ఈరోజు సరస్వతి మాత బర్త్డే, వసంత పంచమి రావడం, మా అబ్బాయికి ఆ రోజు మంచి రోజు పెళ్లి కుదరడం, ఇట్లాంటి ఓన్లీ వెజిటేబుల్ పెట్టి అరిటాకు భోజనం పూర్వ సాంప్రదాయం ఒక గుడి మాదిరిగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ చేసినాం. కానీ అందరూ కూడా చాలా బాగుందంటుండ్రు. ముందు కూడా ఈ విధంగా అందరూ కూడా ప్లాస్టిక్ రహిత సమాజం, ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. 21 ఐటమ్ పెట్టాం సుమారు. అన్నీ ఎలా ప్లాస్టిక్ లేదు. స్వీట్ కూడా లడ్డు స్వీటు, భక్ష ఇంతకుముందు చేసుకున్నట్టుగా, ఐస్ క్రీమ్లో కూడా అది ఇంతకుముందు అది కుల్పి ఐస్ క్రీమ్, ఏది కూడా ప్లాస్టిక్ యూజ్ చేయని వస్తువులే వాడినాం. విత్ మన పెరుగు కానీ ఏది కానీ డైరెక్ట్ దాంతో న్యాచురల్గా చేసినాం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది. ఎటు చూసినా వివాహ వేడుకలతో లోకిళ్లలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో సిద్దిపేటకు చెందిన సంగం పద్మ, మధుసూదన్ రెడ్డి దంపతుల చిన్న కుమారుడి వివాహం సందర్భంగా నేచురల్ గా నిర్వహించాలని వారు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వెంటనే దగ్గరి బంధువులను, ఈవెంట్ ఆర్గనైజర్ ను ఆరా తీశారు. పర్యావరణ హిత వెడ్డింగ్ జరగాలని ప్లాన్ చేశారు. ఇదే విషయాన్ని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తమ వంతు సాయం చేస్తానని ప్రోత్సహించారు. ఇంకేముంది, సోమవారం వసంత పంచమి పర్వదినాన సిద్దిపేట పోలీసు కన్వెన్షన్ సెంటర్ వేదికగా నేచర్ ఫ్రెండ్లీ వెడ్డింగ్ నిర్వహించారు. కజిన్ మధుసూదన్ రెడ్డి అని వాళ్ళ అబ్బాయిది, చిన్న అబ్బాయిది మ్యారేజ్ ఉన్నది. అయితే మేము ఇందులో భాగంగా ఏంటంటే వసంత పంచమి రోజు ఈ పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాం కనుక మనము పూర్తిగా సిద్దిపేట అంటే పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా అటు హరీష్ రావు ఎంతో కృషి చేస్తుండే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్లాస్టిక్ వాడద్దు అనే దాని మీద, దానికి అనుగుణంగా మనం కూడా ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా మనం దాని సొల్యూషన్ అంటే మనము రేపు కాబోయే రోజులలో ఇవాళ మనం ప్లాస్టిక్ వాడడం వలన ఎంతోమంది అనారోగ్యాలు ఇదైపోతున్నాయి. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులతో ఎంతోమంది ఇదవుతారు. మనం ఏదైనా ఒక ప్రజలకు కొద్దిగా దేని నుంచి ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎలాంటి ప్లాస్టిక్ అంటే ఈవెన్ ఫ్లెక్సీతో పాటు క్లాత్తోనే తయారు చేస్తూ పాటు పూలు, న్యాచురల్ పూలు, భోజనాలకు ఇది అరటాకులు, అరటి పండ్లు, ఈ మట్టి గ్లాసులు, వెల్కమ్ జ్యూసు, ఈ మన ఇవి తామర దొప్పలు అంటే సాంప్రదాయ పద్ధతిలో ఈ మనం వసంత పంచమి రోజు సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు, ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టి మనము ప్రజలకు ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో, ఎందుకంటే హరీష్ రావు ఆయన చేస్తున్న దానికి మనం కూడా కొంత తోడ్పాటు అందించినట్టయితే ఆయనకు మరింత ఇంకా ఇంప్రెషన్ అవుతుంది. ఎక్కడ ప్లాస్టిక్ వాడద్దు, మన సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో భాగంగా మేము దానికి కొంత మా వంతు సహాయ సహకారాలను తోడుగా ఉండేందుకు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాకుండా గ్లాస్ బాటిల్స్
అంటే ఇక్కడ మన ఒక కంపెనీ ఇప్పుడే కొత్తగా లాంచ్ చేస్తుంది మన సిద్దిపేటలో అంటే మేము వాళ్ళని అప్రోచ్ అయినాం, మున్సిపల్ కమిషనర్ అప్రోచ్ అయితే మీకు ఒకవేళ నేను అంటే మేము ఖరీదుకనే మాకు ఇప్పియాలని మేము వెళ్తే లేదు వాళ్ళు ఇప్పుడే కొత్తగా మేము లాంచ్ అవుతుంది, మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిండు. అది చేసిండు. ప్రతి వస్తువు కూడా మేము హైదరాబాద్ ఇక్కడ దొరకని హైదరాబాద్ నుంచి తెప్పించినాము. వివాహ వేడుకకు అవసరమయ్యే ప్రతి అంశంలో పర్యావరణ హితం ఆలోచించి జీరో వేస్టేజ్ లేకుండా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా పెళ్లి వేడుక చూడ్డానికి కూర్చున్న అందరికీ తామరాకులతో చేసిన తొట్టిలో స్నాక్స్, మట్టితో చేసిన గ్లాసులలో బాదం జ్యూసులతో వెల్కమ్ డ్రింక్స్ అందించి స్వాగతం పలికారు. ఫంక్షన్ హాల్ అందంగా ముస్తాబు చేశారు. వివాహ వేడుక కోసం వినియోగించిన ఫ్లెక్సీలను కూడా క్లాత్తో తయారు చేశారు. వివిధ రకాల పూలతో అలంకరించారు. ఫంక్షన్ హాల్ ఆవరణలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బాతులను, కుందేళ్లను పెట్టడంతో చూపర్లను ఆకట్టుకుంది. ఇక పెళ్ళంటే భోజనాలు కదా, ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు వాడుతుంటారు. కానీ అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా మొత్తం మెనూ అంతా నేచురల్ ఫ్రెండ్లీగా రూపొందించారు. మసాలాలు, మాంసాహారం లేకుండా సాత్విక భోజనం ఏర్పాటు చేశారు. 21 రకాల వెజిటేరియన్లతో భక్ష్యాలు, గడ్డ పెరుగు, పూరి, స్వీట్స్ వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలకు చోటు కల్పించారు. అరిటాకు వేసి వేడివేడిగా గుమగుమలాడే వంటకాలను కొసరి వడ్డించారు. నీళ్లు తాగడానికి ప్రత్యేకంగా DXN కంపెనీస్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గాజు బాటిల్స్ వాడారు. ఏదైతే హరీష్ రావు గారి ఆలోచన, ఆదర్శం ఉందో ప్లాస్టిక్ రహిత సిద్దిపేట అనే దానికి అనుకూలంగా ఈరోజు మా మిత్రుడైనటువంటి సంగం మధుసూదన్ రెడ్డి వారి రెండవ కుమారుని వివాహంకు ప్లాస్టిక్ రహితంగా ఈ మ్యారేజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మన సిద్దిపేటలో ఈరోజు సమాజంలో ప్లాస్టిక్ అనేది ఎంత హాని కలిగిస్తుందనేది మనం చూస్తున్నాము. ప్రతి మానవ జాతికి క్యాన్సర్ రూపంలో ఇదొక పెద్ద ముప్పులాగా తయారైంది. ఇది చాలా వినాశనానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఏదైతే హరీష్ రావు గారికి ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్న మా మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారికి మా మిత్ర బృందం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రకృతికి హాని చేసే ఎలాంటి వస్తువులు ఈ వేడుకలో వాడలేదని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను అస్సలు వినియోగించకుండా అన్ని పర్యావరణ హిత వస్తువులను వాడాలని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని, గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేటలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్వచ్ఛ సిద్దిపేటలో ఎన్నో అవార్డులు అందుకున్న సిద్దిపేట అదే స్ఫూర్తితో ఈ వేడుకలు ప్లాస్టిక్ లేకుండా ప్లాన్ చేశామని, వేడుక మొత్తం నేచర్ ఫ్రెండ్లీ వెడ్డింగ్ గా రూపొందించడం కొంచెం కష్టమైనా పర్యావరణ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మధుసూదన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ నుంచి గాజు గ్లాస్ బాటిల్స్, స్టీల్ ప్లేట్స్, బయోగ్రఫిక్ కవర్స్ అందించాము. ఇదే స్ఫూర్తితో సిద్దిపేట ప్రాంత ప్రజలు అందరూ కూడా జీరో వేస్ట్ ఈవెంట్స్ చేయాలని, అందుకు మున్సిపాలిటీ నుంచి తమ సహకారం ఉంటుందని ఆశ్రిత్ కుమార్ తెలిపారు. ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ నా దగ్గరికి ఇన్విటేషన్ తీసుకుని వచ్చారు. వచ్చిన సందర్భంలో నేనేం చెప్పానంటే, పర్యావరణ హితంగా మీరు ఈ పెళ్లి కనుక చేస్తే మున్సిపల్ నుంచి నేను ఏమైనా నా వైపు నుంచి ఏమైనా స్పాన్సర్ చేయాలంటుంటే నేను చేస్తానని చెప్పాను. దానికి అనుగుణంగా వీళ్ళకి వాటర్ ఏదైతుందో మనకి గ్లాస్ బాటిల్స్, తర్వాత మరియు ఇంకా ఇది గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా, వేస్ట్ కవర్స్ కూడా ఎకోలాస్టిక్ నుంచి నేను స్పాన్సర్ చేయించి ఐ హ్యావ్ కండక్టెడ్ దిస్ ఈవెంట్. ఐ హెల్ప్ దెమ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దిస్ ఈవెంట్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అండ్ జీరో వేస్ట్తో చేయమని నేను వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. ఆ అభ్యర్థన మేరకు వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఈవెంట్లో యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బనానా లీవ్స్ వాడారు ఫుడ్ సప్లైకి, తర్వాత ఫుడ్ సర్వింగ్కి బనానా లీవ్స్ వాడారు, ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ, టిఫిన్ ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ స్టీల్ వాడారు. ఒక్క ప్లాస్టిక్ ఐటమ్ కూడా లేకుండా ఈ ఈవెంట్ చాలా మంచిగా చేశారు వీళ్ళకి నా వైపు నుంచి ధన్యవాదాలు. ఇట్లానే ప్రతి ఒక్కరు ఇలాగే ఈవెంట్స్ చేసేటప్పుడు, మ్యారేజెస్ కానీ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా ప్రజలను అభ్యర్థించేది ఏంటంటే జీరో వేస్ట్ ఈవెంట్స్ చేయండి. దానికి మున్సిపాలిటీ ఎప్పుడు సహకారం అందిస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది.